గత దశాబ్ద కాలంగా ఉత్తరాంధ్రపై రాజకీయ పార్టీలన్నీ కూడా ఫోకస్ పెంచాయి. ఎంతో కీలకమైన రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవులన్నీ ఉత్తరాంధ్రకే కేటాయించడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు 5 సార్లు ఉత్తరాంధ్రకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు కేటాయించాయంటే ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది. నాడు ఏపీ ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పివి చలపతిరావుని ఎన్నుకుంది. ఇక అక్కడి నుంచి నేడు ఆయన కుమారుడు పివిఎన్ మాధవ్కు ఆ పార్టీ అధ్యక్ష పీఠం కేటాయించింది. ఇంతకీ ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రకే ఈ పదవి ఎందుకు కేటాయిస్తున్నారు? ఏపీలో ప్రధాన పార్టీల అధ్యక్ష బాధ్యతలను ఉత్తరాంధ్రకి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. గత దశాబ్ద కాలంగా అన్ని పార్టీలు ఉత్తరాంధ్రలోని నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించడం జరుగుతుంది. ముందుగా ఉత్తరాంధ్రలో ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా పివి చలపతిరావు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మంపాటి హరిబాబు బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రాంతం వాసులకే ప్రాధాన్యత ఇస్తోంది. అయితే గతంలో టీడీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులను ఆ పార్టీ నియమించింది. తాజాగా కూడా అదే పంథాను పార్టీలో కొనసాగిస్తున్నాయని అనడానికి ఇటీవల పార్టీ అధ్యక్షుల ఎంపికే నిదర్శనం. ఇకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ను పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ పార్టీలో పదవుల కోసం చాలా మంది ముఖ్య నేతలు పోటీ పడ్డారు. అయినప్పటికీ అటు టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావుకు అధ్యక్ష పీఠం వరించింది. అదేవిధంగా బీజేపీ అధిష్టానం కూడా పివిఎన్ మాధవ్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో చురుకైన రాజకీయవేత్తలు ఉండడం పరిపాటి. దశాబ్దాల తరబడి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన ఎంతోమంది ఉద్దండులు ఈ ప్రాంతం నుంచే పుట్టుకురావడం విశేషం. అయితే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్రకు మరింత ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి. అప్పటి నుండి కూడా ఎంతోమంది వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన నాయకులు టీడీపీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నవారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం. అందులో భాగంగానే గత దశాబ్ద కాలంగా టీడీపీ పార్టీలో ఉత్తరాంధ్రలో ఎదిగిన నాయకులకు అధ్యక్ష పదవులు, మంత్రి పదవులు, స్పీకర్ ఇంకా ఉన్నతమైన పదవులు ఇవ్వడం జరుగుతోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కళా వెంకట్రావు గతంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎంతో హుందాగా నిర్వహించారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆయన రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. అందుకే చంద్రబాబు ఆయనకు ఎంతో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని టీడీపీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో దివంగత ఎర్రన్నాయుడు కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు కూడా మంత్రిగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఉన్నప్పటి నుండే ఎర్రన్నాయుడు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. అదే ప్రాముఖ్యతని చంద్రబాబు కూడా ఆ కుటుంబానికి ఇస్తున్నారు. ఇందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కళా వెంకట్రావు తర్వాత అచ్చెన్నాయుడికి ఆ పదవి దక్కడం విశేషం. అయితే వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు అరెస్టు కావడం అప్పట్లో టీడీపీలో ఆగ్రహానికి కారణమయ్యాయి. అయినప్పటికీ ఆయన సైకిల్ పార్టీనే కంటిన్యూ అయ్యారు. ఆ గుర్తింపుతోనే ఇప్పుడు చంద్రబాబు అచ్చెన్నాయుడికి మంత్రి పదవి పోస్టు లభించింది. బీజేపీ కూడా ఉత్తరాంధ్రలోని నేతలకి ప్రాధాన్యత ఇవ్వడం స్టార్ట్ చేసింది. అలాగే అధ్యక్షులుగా ఎంపిక చేయడం మొదలుపెట్టింది. గతంలో ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ తండ్రి పివి చలపతిరావుకి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుండే చలపతిరావు కూడా బీజేపీని ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి నుంచి మొదలుకొని ప్రస్తుత ప్రధాని మోదీ దాకా ఆయన కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం చలపతిరావు మృతి చెందారు. అనంతరం ఆయన కుమారుడు కూడా ఆ తండ్రి బాటలోనే ముందుకు సాగుతున్నారు.
చలపతిరావు తర్వాత బీజేపీ విషయానికొస్తే గతంలో ఎన్నడూ కమలం పార్టీ ఉత్తరాంధ్రలో గెలిచిన పాపాన పోలేదు. దీంతో దశాబ్దం క్రితమే పార్టీ పెద్దలు ఈ ప్రాంతంలో పాగా వేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కాషాయ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కంభంపాటి హరిబాబుకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అప్పుడు కూడా రాష్ట్రంలో కమలం వికసించలేకపోయింది. అయినా ఆయన ఎక్కడా తగ్గకుండా ప్రజా సమస్యలపై పోరాడారు. ఉత్తరాంధ్రలో బీజేపీ అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే స్థాయికి ఆ పార్టీ ఎదగడానికి గతంలో చలపతిరావు నుంచి హరిబాబు వరకు చేసిన కృషి కారణంగా చెప్పవచ్చు. తాజా విషయానికొస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకవైపు టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, బీజేపీ స్టేట్ చీఫ్గా పివిఎన్ మాధవ్ను ఎంపిక చేశారు. యాదృచ్ఛికమైన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు ప్రధాన పార్టీలకు చెందిన అధ్యక్షుల పదవులు ఉత్తరాంధ్రకు దక్కడం అదృష్టంగానే చెప్పాలి. అయితే పల్లా శ్రీనివాసరావు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. పివిఎన్ మాధవ్ కూడా చలపతిరావు కుమారుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇరువురు ఇప్పుడు ప్రధాన పార్టీల్లో అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో సమర్థవంతమైన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు దగ్గర కూడా మంచి మార్కులు కూడా వేయించుకోగలిగారు. రెండో ఏడాది కూడా పల్లా శ్రీనివాసరావునే అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. పల్లా కూడా విశాఖ జిల్లాలో పేరుగాంచిన రాజకీయ కుటుంబం నుండే వచ్చారు. ఆయన తండ్రి పల్లా సింహాచలం గాజువాకలో చేసిన సేవలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ప్రజలకు ఎటువంటి కష్టాలొచ్చినా ఆయన గట్టిగా నిలబడేవారని చెబుతున్నారు. అటువంటి కుటుంబం నుండి పల్లా శ్రీనివాసరావు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ముందు పలు పార్టీల్లో చేరినా అనంతరం పల్లా టీడీపీలో చేరడం, అప్పటి నుండి పార్టీని నమ్ముకుని ఉండిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ శ్రీనివాసరావుని పార్టీలోకి ఆహ్వానించింది. ఎంపీ సీట్ ఇస్తామన్న ఆయన టీడీపీలో ఉండిపోయారు. అయితే గత ఎన్నికల్లో పల్లా రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చంద్రబాబు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి కంటే ప్రాముఖ్యమైన టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక తాజాగా బీజేపీ విషయానికొస్తే ఉత్తరాంధ్రలో ఇప్పటికే కాషాయ పార్టీ పాగా వేసిందని చెప్పొచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఉత్తరాంధ్ర నుండి 2 ఎంపీ నియోజకవర్గాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అరకు పార్లమెంటు నుండి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను బరిలోకి దింపారు. కానీ స్వల్ప మెజారిటీతో గీత ఓటమి పాలయ్యారు. మరోవైపు అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ విజయం సాధించారు. విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. ఎచ్చెర్ల నుండి బీజేపీ అభ్యర్థిగా ఈశ్వర్రావు విజయఢంకా మోగించారు. గతంలో కూడా విశాఖ పార్లమెంటు నుండి కంభంపాటి హరిబాబు, దగ్గుబాటి పురంధేశ్వరులు ఎంపీలుగా గెలుపొందారు. ఉత్తరాంధ్రలో కమలం పార్టీ తనకంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో భాగంగానే ప్రధాని కూడా ఉత్తరాంధ్రపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పివిఎన్ మాధవ్ను ఇటీవల స్టేట్ చీఫ్గా ఎంపిక చేశారు. అయితే మాధవ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కమలనాథులు వ్యూహాత్మకంగానే వ్యవహరించారని చెబుతున్నారు. మొత్తానికి దశాబ్దాల నుండి ఉత్తరాంధ్రపై దృష్టి సారించిన టీడీపీ ఇప్పటికే ఆ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే పంథాను అనుసరించి ముందుకు సాగుతుందన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పాలన సాగిస్తున్నాయి. అయినప్పటికీ భవిష్యత్తులో ఏ పార్టీకి ఆ పార్టీ ఉత్తరాంధ్రను కైవసం చేసుకోవాలనే వ్యూహాలను అంతర్గతంగా అమలు చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన కూడా ఉత్తరాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఇక్కడ అభిమానులే కాకుండా జన సైనికులు ఎక్కువగా ఉన్నారు. కూటమి పార్టీలు ఇక్కడి నుంచే భవిష్యత్తులో చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో ఆధిపత్యం తెచ్చుకున్న పార్టీయే అధికారంలో ఉంటుందనేది నానుడి. ఇందుకు అనుగుణంగా ఆయా పార్టీలు ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రస్తుతం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతం అభివృద్ధిపై ఫోకస్ పెట్టాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్ని పార్టీలు కూడా ఉత్తరాంధ్రపైనే దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవులు ఉత్తరాంధ్రకే కేటాయించడం పరిపాటిగా మారిందని చెప్పాలి. ఇలా ఉత్తరాంధ్ర ఫోకస్గానే రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి.